కాకినాడ జిల్లా పెదపొడి మండలం గొల్లల మామిడాడలోని మణికంఠ ఆలయ ప్రాంగణంలో కొలువై ఉన్నాం. శ్రీ శ్రీ శ్రీగ్ర దేవత వజ్ర వారాహి మాతకు అమెరికా వాస్తవ్యులు, వారాహి ఉపాసకులు మరియు గూగుల్ సంస్థ డైరెక్టర్ శేష సతీష్, ఆశా కిరణ్ దంపతులు సుమారు 15 లక్షల విలువైన బంగారు హారాన్ని భక్తిపూర్వకంగా సమర్పించారు. ముందుగా ఆలయ కమిటీ సభ్యులు శేష సతీష్ దంపతులకు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు నారాయణ నంబోద్రి, శుక్ల, రాంబాబు వేద ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలు ఇచ్చి శేష సతీష్ దంపతులను సత్కరించారు. ఈ సందర్భంగా శేష సతీష్ మాట్లాడుతూ తమ కుటుంబంపై అమ్మవారి కృప వల్ల కలిగిన శుభానికి కృతజ్ఞతగా ఈ కానుకను సమర్పిస్తున్నామని తెలిపారు. అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని అన్నారు. అనంతరం ఆలయ కమిటీ కార్యదర్శి లయన్ మండా రాజారెడ్డి మాట్లాడుతూ వజ్ర వారాహి అమ్మవారు శీఘ్ర దేవతగా ప్రసిద్ధి చెందారని, ప్రతి పంచమికి అభిషేకాలు చేయించుకొని అమెరికా నుంచి వీడియో కాల్ ద్వారా అమ్మవారిని దర్శించుకున్న శేష సతీష్ దంపతుల కోరిక తక్కువ సమయంలోనే నెరవేరిందని అన్నారు. అందుకే వారు వెంటనే అమెరికా నుండి స్వదేశానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని బంగారు హారాన్ని కానుకగా సమర్పించారని తెలిపారు. కమిటీ తరపున శేష సతీష్ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు సత్తి భగవాన్ రెడ్డి, కోశాధికారి లయన్ డిఆర్కే రెడ్డి, లయన్ యువరాజారెడ్డి, చింతపండు వెంకటరెడ్డి, మోహన్ రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. భాస్కర్ ప్రకాశ్ ఆశ్రమం అని చెన్నైలో ఉంటారు. ఆయన గణపతి, బాల, వారాహి, రాజశ్యామల, చండీ, పంచదశి అన్నీ చేస్తాం మా ఇంట్లో. అయితే వదిన గారు అన్నయ్య గారిలో మాకు వారాహి అమ్మవారి గుడి ఉందంటే మాకు చాలా నమ్మకం. వారాహి నవరాత్రులు ఇప్పుడే కాదు, ఇప్పుడంటే చాలా పాపులర్ అమ్మవారు, కానీ మేము 10-15 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. మా అమ్మగారు నా చిన్నప్పటి నుంచి ఒక 50 ఏళ్ళు వారా ఉపాసన చేశారు మా అమ్మగారు. సో మాకు మా తాతగారు చేసేవారు, మా అమ్మగారు నాన్నగారు. సో అక్కడి నుంచి మా అమ్మగారికి వచ్చింది, మా అమ్మగారి నుంచి మాకు వచ్చిందన్నమాట. మనం 3 తరాలు అమ్మవారి ఉపాసన చేస్తుంటాము. అందుకని మంచి చెడు ఏదైనా కానీ దాంట్లో అమ్మవారితోనే మొదలవుతుంది, అమ్మవారితోనే వస్తుంది. సరే వచ్చాము అమ్మవారు సరే మనం చేయగలిగింది ఏదో చేద్దామని చెప్పి అన్నయ్య గారు ఒక అవకాశం ఇచ్చారు. మోదీ గారు చాలా అదృష్టం మాకు. సో థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. కూడా మనం చేయాలంటే నేను ముందుంటాను. అన్నయ్య గారి ద్వారా చెప్పండి, మీరు ఎవరైనా చెప్పండి, నాకు తెలిసింది నేను చేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు గొల్లల మామిడ పుణ్యక్షేత్రంలో మణికంఠ క్షేత్రంలో వేయించేసినటువంటి శీఘ్రదేవత వారాహిమాత అమ్మవారికి అమెరికాలో గూగుల్ కంపెనీలో అత్యున్నత హోదాలో పనిచేస్తున్నటువంటి శ్రీ శేష సతీష్ గారు అమ్మవారి మొక్కు తీర్చుకోవడానికి సుమారు 15 లక్షల రూపాయలు విలువైనటువంటి సువర్ణహారాన్ని అమ్మవారికి ఈరోజు బహుకరణ ఇవ్వడం జరిగింది. ఈరోజు మా బ్రాహ్మణ నేతృత్వంలో సంప్రోక్షణ జరిపించి అమ్మవారికి ఆ నూతనంగా తీసుకొచ్చినటువంటి స్వర్ణహారాన్ని బహుకరించిన సందర్భంగా శేష సతీష్ గారికి మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మా కమిటీ సభ్యులు శ్రీ సభ్యుల సత్యనారాయణ రెడ్డి, చంటిబాబు గారికి కూడా కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ అమ్మవారి మహిమ ఖండాంతరాలు దాటి అమెరికా వరకు చేరి స్వయాన అమ్మవారి ఉపాసకులైనటువంటి శ్రీ శేష సతీష్ గారు అమ్మవారి మీద నమ్మకంతో ఆయన కుటుంబానికి జరిగిన మంచిని ఆయన గుర్తుపెట్టుకుని అమ్మవారికి ఈ సువర్ణహారాన్ని బహుకరించడం జరిగింది. ఈ రోజున ప్రాణ పరిస్థితి కావించుకున్నటువంటి మా అమ్మవారి కృపా కటాక్షాలతో అమెరికాలో మాకు తెలిసిన ఈ బంధువులందరూ కూడా
ఆమె కృపా కటాక్షాల కోసం ఈరోజు మా గొల్లలమాడ రావడం జరిగింది. ఇటువంటి మంచి ఫలితాలు ఇస్తున్నటువంటి అమ్మవారి దర్శనం అందరికీ కూడా ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఖచ్చితంగా పంచమికి అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే కుంకుమ పూజలు కూడా జరుగుతూ ఉన్నాయి. అమ్మవారికి అత్యంత నియమనిష్టలతో మనం పూజ చేసినట్లయితే మనం తీసుకున్నటువంటి మనం కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయని నిదర్శనానికే ఈ రోజు జరిగినటువంటి సంఘటన ప్రత్యక్ష సాక్ష్యం. అత్యంత ఉన్నతమైన చదువులు చదువుకుని CEO లాంటి పెద్ద పదవికి దగ్గరలో ఉండి గూగుల్ సంస్థలో డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా అమ్మవారి మీద నమ్మకంతో ఈరోజు గొల్లలమాడ గ్రామానికి వచ్చి అమ్మవారికి తమ మొక్కులు సమర్పించుకున్నారు అంటే అమ్మవారి యొక్క గొప్పతనాన్ని, ఆ మహిమని కూడా భక్తులందరూ కూడా గ్రహించాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజున అమ్మవారి సేవ చేసుకుంటున్న మా వారాహి సేవకులందరికీ కూడా కమిటీ తరఫున ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై వారాహి.